అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నాయకుల వేధింపులతో 2024లో యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన చంద్రకళ అనే మహిళ 2 ఏళ్లుగా మంచానికే పరిమితమై చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. అయితే కూటమి నేతల ఒత్తిడితో కళ్యాణదుర్గం పోలీసులు చంద్రకళ కుటుంబ సభ్యులపైనే ఎదురుగా కేసు నమోదు చేశారు. అక్కడ ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని రోజు మానసికంగా వేధించడం వల్ల అమ్మాయిని వాళ్ళు పోయి మళ్ళీ కొట్టినారు. అమ్మాయిని వేధించడం వల్ల మళ్ళీ ఇంటికి పోయి కొట్టినారు. అమ్మాయిని కొట్టిన దానివల్ల అమ్మాయి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. నేను అక్కడి నుండి అనంతపురం హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ అయ్యలేదని చెప్తే మళ్ళీ బెంగళూరు పోయి అక్కడి నుంచి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాను. 1.5 సంవత్సరం అయింది. దాదాపు 20 లక్షల పైన ఖర్చు అయినది. కేసు ఇస్తే ఇంతవరకు వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఏం సార్ మరి యాక్షన్ తీసుకోలేదు అంటే, అమ్మాయి చనిపోతే మేము కేసు కడతాము, మీరు ట్రీట్మెంట్ కొనసాగుతుంది కదా, అమ్మాయి ఏదన్నా జరిగితే రాపోండి అని చెప్పినారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.